వెళ్తుంది చూడండి. సో చీప్ ఇది. సో ఇట్లా కూడా మనం ట్రావెల్ చేయొచ్చు ఒకసారి ఎక్స్పీరియన్స్ గురించి అంతే. సో కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ రెస్ట్ రూమ్స్ లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. ఈ క్లైమేట్కి ఊరికే మనం రెస్ట్ రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో కొంచెం చాలా కోల్డ్ ఉంది. ఈరోజు బాగుంది. సో ఈరోజు అంతా 11 అయితే ఈరోజు అంతా వెదర్ ఫోర్కాస్ట్ బాగుంది. సో ప్రాబ్లం లేదు. అందుకే నేనేం జాకెట్ తెచ్చుకోలేదు. అదో పెద్ద అది మోయాలంటే డే అంతా. సో ఎందుకంటే నైట్ ఇవాళ 8:39 లోపల వెళ్ళిపోతా. సో లేట్ అయింది, బట్ లేట్ అవుతుండొచ్చు ఇంటికి వెళ్ళేసరికి, మళ్ళీ హాస్టల్కి వెళ్ళేసరికి. సో ఎందుకంటే మనం చాలా టైం స్పెండ్ చేయాలి ఇక్కడ. లేకపోతే ఇంత దూరం వచ్చి ఇంత ఖర్చు పెట్టి వచ్చి మనం టైం స్పెండ్ చేయకపోతే వేస్ట్ మన డబ్బులన్నీ రూమ్లో హాస్టల్లో పడుకుంటే. సో అందుకే నేను మ్యాక్సిమం తిరుగుతున్నా. బట్ ఒక్కరోజు అట్లా లేట్ అవుతుంది. సో ఇట్స్ ఫైన్. రెస్ట్ కూడా అవసరం. మనం మళ్ళీ సిక్ అయినామంటే మొత్తానికి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే కూడా మినిమం 3 hours పడుతుంది పర్ డే, పర్ నైట్. సో అందుకే ఇక్కడ కూడా మన పెన్సిల్వేనియా స్టేషన్ ఇది ఉంది. సో దాని ఏమంటారు ఎంట్రన్స్ ఉంది. సో మా హోటల్ ఇటే అనుకుంటా లాస్ట్ టైం వచ్చింది. సో ఇప్పుడు వెళ్తా ఉంటే కనిపిస్తుంది. సో ఇది చూడండి హైవే ఎట్లుందో. ఇక్కడ నిలబడొద్దు నేను. సో అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నా. సో మనకు సిగ్నల్ ఉండాలి. పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఉంటేనే మనం క్రాస్ చేయాలి. సో సిగ్నల్ నేను ప్రెస్ చేస్తా, వెయిట్ చేస్తా. ఎందుకంటే ఇది బిజీ రోడ్, ఇబ్బంది క్రాస్ చేస్తే ఇట్లా. సో వాళ్ళకి ఇబ్బంది, మనకు కూడా ఇబ్బంది. సో ఇది ఎంజే ట్రాన్సిట్ పెన్ స్టేషన్కు ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇది ఇక్కడ బయట. సో ఇది మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్, ఇది ఒక స్టేషన్. సో ఇక్కడి నుంచి కొన్ని ట్రైన్స్ బయలుదేరుతాయి. సో సబ్వే ఉంది 1, 2, 3 MTA. సో నేను సబ్వే 1 తీసుకుంటా ఎప్పుడైనా మా హాస్టల్కి వెళ్ళడానికి రావడానికి. సో ఇదంతా చూడండి ఎంత బాగుంది. సో న్యూయార్క్ మ్యాన్హాటన్ అంతా ఇట్లే ఉంటుంది. సో అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్లు 100 years, 150 years, 200 years ఉంటాయి. చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ పొల్యూషన్ ఉండదు, డస్ట్ ఉండదు. సో అందుకే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వెళ్ళాలి. సో ఎవరైనా అడుగుతా. ఇది చర్చ్. సో బాగుంది. సో ఇట్లా స్ట్రైట్గా 200 meters వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి. వెళ్తుంది 5th Street వస్తుంది. 5th Avenue వస్తుంది. 5th Avenueలోనే పెన్ స్టేట్ ఉంది. పెన్ స్టేట్ కాదు, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంది. సో అన్ని కన్ఫ్యూజన్. సో మినిమం అసలు యాక్చువల్ అయితే 1 week ఉండాలి న్యూయార్క్లో. ఎందుకంటే తిరగడానికి చాలా ఉన్నాయి. సో ఇది బెస్ట్ హాస్టల్ దొరికింది. సో నెక్స్ట్ టైం ఉండడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఇది చాలా చీప్ హాస్టల్, చాలా బాగుంది. సో జస్ట్ $50 per night. సో ఇప్పుడు నేను చాలా ప్లేసెస్ తిరుగుతున్నా కాబట్టి కొంచెం ఇబ్బంది. ఇక్కడ ఉండాలంటే 1 week ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ యూఎస్కి వచ్చినాం అనుకోండి, యూఎస్ కానీ లేదా కెరీబియన్ ఐలాండ్స్ కానీ ఓన్లీ వీటికి వస్తే ఇక్కడ ఒక 1 week ఉండి వెళ్ళొచ్చు. సో నేను అన్ని తిరిగేసిన యూఎస్లో చాలా వరకు. సో శాన్ ఫ్రాన్సిస్కో అయిపోయింది, ఒక 2 weeks ఉన్నా. షికాగో వెళ్ళినా. సో ఇక్కడ న్యూయార్క్ ఈసారి 5 days ఉంటున్నా. సో ఒకవేళ ఏమైనా పెండింగ్ ఉంటే మళ్ళీ నేను అక్కడికి రావచ్చు. సో వీసా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకసారి తీసుకుంటే యూఎస్ అదే ప్లస్ పాయింట్. 10 years ఇచ్చేవాడు విజిటింగ్ వీసా, V1 కానీ V2 కానీ ఏదైనా. సో అది హిల్టన్ హోటల్ ఎంత బాగుంది చూడండి. మేము ఇళ్ళనే ఉన్నాం అనుకుంటే, నాకు గుర్తుకు రావట్లేదు. హ్యాంప్టన్ ఇన్. సో ఇటువంటి హోటల్లే ఉన్నాం ఇక్కడ. సో అన్ని బిల్డింగ్స్ దగ్గర అట్లే ఉంటాయి, సేమ్ సిమిలర్ చూడడానికి. సో ఇక్కడ నడవడానికి కూడా చాలా ఇబ్బంది, ఎందుకంటే చూస్తే దగ్గర కనిపిస్తే కానీ చాలా దూరం ఉంటాయి. సో అందుకే సబ్వే తీసుకోవాలి, పాస్ తీసుకోవాలి, సబ్వే పాస్. సో ఇది ఇంకా గూగుల్లో డైరెక్షన్స్ పెట్టుకోవాలి. సో పెట్టుకొని నడుస్తూ ఉండాలి. ఇక్కడ కార్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. కార్ నడపాలంటే పార్కింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ. సో అందుకే న్యూయార్క్ సిటీలో సబ్వే కానీ ట్రైన్స్ కానీ తీసుకోవడం, బస్సెస్ చాలా బెటర్. సో ఎందుకంటే ఇది వరల్డ్స్ అంటే యుఎస్ బిగ్గెస్ట్ సిటీ. ఇది పాపులేషన్ వైజ్ కానీ చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ చౌరస్తా వచ్చింది. నాకు తెలిసి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలనుకుంటా. చూడండి చౌరస్తాలు ఎట్లుందో. సో మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్. సో ఇప్పుడు ఇక్కడ దగ్గరికి వచ్చిన, ఇక్కడ దగ్గరనే ఐ మీన్ H&M ఉంది ఇక్కడ, బ్యాంక్ ఆఫ్ అమెరికా చూడండి. సో ఇవన్నీ 6th Avenue ఇది. సో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కనిపిస్తుంది అక్కడ చూడండి, అదే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. సో దగ్గర ఉంది పెన్ స్టేషన్కి. సో అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. పార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దగ్గరే. మేము లాస్ట్ టైం 2021 ఇక్కడ కూర్చున్నాం కొద్దిసేపు. సో అప్పుడు బాగా నడుస్తుంటే, ఎందుకంటే అప్పుడు సబ్వే మనకి ఎక్కువ తెలియదు. సో బట్ సబ్వే తీసుకోవాలి, నడిస్తే ఉన్న ఎనర్జీ అయిపోతుంది. మనం
కరెక్ట్ టైంకి మనం అక్కడికి వెళ్తే అక్కడ సరిగ్గా చూడలేము, ఎంజాయ్ చేయలేము. సో అందుకే ఎక్కువ తక్కువ నడిచి కొంచెం మాన్యుమెంట్స్ ఇంపార్టెంట్ వీటి దగ్గర మనం ఎట్లయినా అక్కడ వాకింగ్ ఉంటుంది లోపల. సో అట్లా స్టేట్ బిల్డింగ్ ఇక్కడికి వచ్చిన. సో ఇక్కడ ఇటు వైపు 34th స్ట్రీట్ వైపు ఎంట్రన్స్ ఉంది. సో పైకి వెళ్ళాలి. సో పైన డెక్ ఉంటుంది, ఓపెన్ డెక్. సో ఇది 5th Avenue. సో వరల్డ్ ఫేమస్ 5th Avenue ఇది. సో ఇక్కడ వెళ్ళి చూసి వచ్చి తర్వాత మళ్ళీ నేను తీసుకుంటా, ఓపెన్ టాప్ బస్. సో ఇక్కడ వేరే టాప్ వ్యూ కూడా ఉంది. సో ఏ బస్ అయినా తీసుకోవచ్చు, సో ప్రాబ్లం లేదు. ఇది వరల్డ్ ఫేమస్ 5th Avenue. సో ఎక్సలెంట్. సో నైట్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ నేను ఈరోజు వాక్ చేస్తాను 5th Avenue ఈరోజు కానీ రేపు కానీ. సో ఇలా పాస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం మొత్తం పాస్ యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే నేను పాస్ న్యూయార్క్ సిటీలో నా పాస్ రిడీమ్ చేస్తున్నా. దీనికి ఇక్కడ ఎంటర్ కావాలి అబ్జర్వేటరీకి, మన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూడండి ఎట్లుందో. సో పైన చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ ఇది. సో పై దాకా వెళ్ళొచ్చు. సో వెళ్తుంది ఇప్పుడు లోపల. మనకు జస్ట్ మనం టికెట్ చూపించి ఎక్కాలి, బట్ ఇంకా స్కాన్ చేయలేదు టికెట్. సో ఇప్పుడు స్కాన్ చేస్తాడు. కానీ చూడండి చాలా బాగుంటుంది. సో వెల్కమ్ అంటున్నారు మా అన్ని లాంగ్వేజెస్లో. సో మన స్వాగతం ఉంది, మనది కూడా హిందీ. సో అది దాని షేపు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అట్లుంటుంది. సో ఇది ఒక యూనిక్ ఐకానిక్ టవర్ మ్యాన్హాటన్లో. చూడండి ఎంత బాగుంది, చూడండి బ్యూటిఫుల్. దాన్ని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది బయట నుంచి. సో దాని స్ట్రక్చర్ అది, ఐ మీన్ మొత్తం రెప్లికా, సారీ నాట్ స్ట్రక్చర్, ఇట్ ఇస్ అ రెప్లికా. సో ఇట్లుంటుంది. దాని పక్కనే ఉన్నాము హోటల్ 2 nights 3 nights 2021లో. అప్పుడు చాలా చీప్ ఉండే కోవిడ్ వల్ల. జస్ట్ మాకు $100 $150 పర్ నైట్కి మాకు వచ్చింది రూము. బట్ ఇప్పుడు చాలా $300 కావాలి. అందుకే నేను మామూలుగా హాస్టల్లో ఉంటున్నా. ఇట్ ఈస్ ఓన్లీ $50 పర్ నైట్. సో ఇక్కడ ఉన్నాడు, నేను చూపించాలి. సో ఇక్కడ వీడియో పిక్చర్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియో తీసుకుంటా. సో వెయిట్ చేస్తుంది ఇక్కడ. సో వీళ్ళతో పైకి వెళ్ళి టికెట్స్ కొనొచ్చు కావాలంటే. సో బట్ ఆల్రెడీ న్యూయార్క్ సిటీ పాస్లో ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ స్కాన్ చేస్తే నాకు టికెట్ వచ్చేస్తుంది. సో అది అంతా టికెట్స్ తీసుకుంటారు, ఆటోమేటిక్ టికెట్స్. సో ఇక్కడ టికెట్ ఎక్కడైనా ఆటోమేటిక్ టికెట్స్ ఉంటాయి. సో అది కన్నా చూడండి మొత్తం బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఓప్రా విన్ఫ్రీ. సో బ్యూటిఫుల్. అసలు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎట్లా బిల్డ్ చేసారు అవన్నీ మొత్తం హిస్టరీ చూపిస్తాడు. సో ఇట్లా వెయిట్ చేస్తారు అందరూ. సో పైన రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ క్యూ ఉంది ఇక్కడ లిఫ్ట్కి వెళ్ళడానికి. సో మనకి ఇట్లా కనిపిస్తుంది పైనుంచి వ్యూ. సో న్యూయార్క్ వస్తే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఫస్ట్ చూడాలి, ఎందుకంటే ఇది చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది బయట నుంచి చూస్తే. సో ఒక రోజు ఫస్ట్ డేనే మనం వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూడాలి. సో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూడాలి. ఇంకా 2-3 ఉంటాయి. తర్వాత రాకర్ ఫెల్లర్ సెంటర్ అని ఉంటుంది. సో తర్వాత ఎడ్జ్ అని ఉంటుంది. 4 బిల్డింగ్ చూసేస్తే 400 floors పైన ఉంటాయి. సో అప్పుడు వన్ డే అయిపోతుంది. సో ఇక్కడ మన టికెట్స్ స్కాన్ చూపించాలి. స్కాన్ చేసాడు ఈయన, స్కాన్ చేసిన నేను. సో ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ అక్కడ స్కాన్ చేసిన గేట్స్ దగ్గర నాకు ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది, న్యూయార్క్ పాస్ టికెట్ బుక్ చేస్తే. సో అక్కడ స్కాన్ చేసి ఇక్కడికి వెళ్తున్నా. సో ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అందుకే నేను వెళ్ళిపోతాను. నేను ఫోటోలో ఏం లేదు, ఒక్కడే ఉన్నాను కాబట్టి. సో ఫ్యామిలీతో వస్తే తీసుకోవచ్చు. సో ఇట్లా ఫోటో ఇస్తారు. సో ఇట్లా కన్స్ట్రక్షన్ చేసిండ్రో ఇక్కడ ఉంటుంది. సర్వే ఎట్లా చేసారు, మొత్తం బిల్డింగ్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు అదంతా మనం చూడవచ్చు. మేము లాస్ట్ టైం చూసేసాం ఇదంతా. సో ఇప్పుడు ప్రతిసారి అవసరం లేదు. సో 1930లో ఎప్పుడో స్టార్ట్ అయింది ఇది. సో ఈ బిల్డింగ్. సో నేను డైరెక్ట్ వెళ్ళిపోతా. సో అక్కడ టైం వేస్ట్. మనం డైరెక్ట్ బిల్డింగ్లో ఉన్నాం కాబట్టి మనం ఎట్లా తయారు చేసారో చూపిస్తారు, ఎట్లా కన్స్ట్రక్ట్ చేసారో. ఇది చాలామంది చనిపోయి ఉంటారు. ప్రతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా చనిపోతారు, ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్న యాక్సిడెంట్స్ అయితే అప్పుడు ఇంకా ప్రికాషన్స్ కూడా ఎక్కువ లేకుండే. సో ఇది సో ఇట్లా చూసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా. సో ఇండియన్ గ్రూప్ కూడా వచ్చింది. ఓటీఎస్ ఎలివేటర్స్ ఫాస్ట్ ఉంటాయి.
ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఎలివేటర్లో. సో అయిపోతుంది. F1, F2, F3 ఉన్నాయి. వితిన్ 1 minute వెళ్ళిపోతుంది పైకి 100 floors. అది ఊరికే ఎలివేటర్ పెట్టారు ఒటీస్ వాళ్ళది, అడ్వర్టైజ్మెంట్ అనుకుంటా. సో ఇవన్నీ ఇక్కడ ఆఫీసెస్ ఉంటాయి. సో పైన అన్నీ. సో దీనికి చాలా ఎంట్రన్సెస్ ఉన్నాయి, కానీ మన విజిటర్స్ని ఒకటే ఎంట్రన్సెస్ అలో చేస్తారు వీళ్ళు. 34th Streetలో అలో చేస్తారు విజిటర్స్ని. చూడండి మొత్తం ఫ్యూ థింగ్స్ అబౌట్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూపిస్తారు ఇక్కడ. ఆల్మోస్ట్ 1.5 to 2 hours మీద కింగ్ కాంగ్ మూవీ కూడా మీకు మూవీలో కూడా బిల్డింగ్ ఉంది. సో కింగ్ కాంగ్ ఇట్లా పట్టుకుంటారు బిల్డింగ్ మధ్యలో. సో అది చూపిస్తారు ఇక్కడ. కావాలంటే మనం వీడియో ఫోటో తీసుకోవచ్చు. సో అందరు ఇక్కడ క్యూ నిలబడ్డారు క్యూలో. సో వీడియో ఫోటో తీసుకోవడానికి 11:40 అవుతుంది. సో 11:45కి లోపలికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మెల్లగా ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. సో రొనాల్డినో ఉన్నాడు, ఫుట్బాల్ స్టార్. సో అందరు డెఫినెట్గా ఎక్కి ఉంటారు ఇది, ఎందుకంటే ఇది వరల్డ్ ఫేమస్, వరల్డ్ నెంబర్ 1. సో ఎన్నో సంవత్సరాలు ఇది వరల్డ్ టాలెస్ట్ టవర్ ఉంది. సో అందుకే సో సెరీనా విలియమ్స్, చూడండి మీరు, టామ్ హాలాండ్. సో అందరూ ఉన్నారు ఇక్కడ. సో డేవిడ్ బెకమ్ కూడా ఉన్నాడు. లిఫ్ట్లో క్యూ ఉంది. సో ఇక్కడ క్యూలో నిలబడి కొద్దిసేపు అయిన తర్వాత లిఫ్ట్లోకి వెళ్ళిపోవచ్చు, ఎలివేటర్లోకి. ఇక్కడ ఎలివేటర్ అంటారు లిఫ్ట్. వీళ్ళందరూ క్యూలో వెళ్తున్నారు. సో నేను కూడా క్యూలో వెళ్తున్నారు వెనకాల. సో ఇవన్నీ ఉన్నాయి ఆటోమేటిక్. ఒక పర్సన్ ఉన్నారు, ఆమె చూపిస్తుంది ఎలివేటర్లో ఎక్కాలని చెప్పి. అందులో ఎక్కాలి మనం. సో చాలా సెక్యూర్ ఉంటాయి ఇవి. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయో. ఇట్లా నిలబడ్డారు లిఫ్ట్లో. సో ఇది పైకి వెళ్తాము. ఈ లిఫ్ట్లో నేను 360 degree తిరుగుతున్నాను. Right, we're coming up to the 80th floor. You're headed to the top of the Empire State Building right here in the heart of New York City. ఇక్కడ నుంచి వచ్చినాము. లిఫ్ట్ 1 minute కూడా అవ్వట్లేదు. సో వీళ్ళందరూ వెళ్ళిపోతుంది లిఫ్ట్ దిగి ఎగ్జిట్. సో నేను అక్కడి నుంచి వచ్చిన. సో అది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. స్టోరు ప్రతి అట్రాక్షన్లో ఇట్లా ఎగ్జిట్లో స్టోర్ ఉంటుంది. చూడండి ఎంత ఎక్స్పెన్స్ ఉన్నాయో. ఇవన్నీ ఏది కొనాలన్న ఎక్స్పెన్స్. సో అందుకే ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ రెప్లికాస్ అయితే $150, $100. మగ్స్ కానీ కాఫీ మగ్, టీ మగ్, రెప్లికా, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ రెప్లికా, ఇవన్నీ ఎక్స్పెన్సివ్. వీ కాంట్ బై. అన్ని టీ-షర్ట్స్, జంపర్స్, జాకెట్స్, దర్ ఆల్ ఎక్స్పెన్సివ్. ద పెయింటింగ్స్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పెయింటింగ్, న్యూయార్క్ పెయింటింగ్, మ్యాన్హాటన్ పెయింటింగ్, టైమ్ స్క్వేర్ పెయింటింగ్, ఆల్ ఆర్ ఎక్స్పెన్సివ్. సో ఐఎమ్ జస్ట్ ఎగ్జిటింగ్. చూడండి ఇవన్నీ జాకెట్స్ కింద. జాకెట్ చూద్దాం ఎంత ఉంటుందో. $100 ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. బాగుంది జాకెట్, బట్ $100. $100 అంటే ఎంత? 8,500 రూపీస్. వెరీ ఎక్స్పెన్సివ్. మామూలుగా $20-25 దొరికిపోతుంది జాకెట్. ఎక్సలెంట్ సోవెనీర్స్, టీ-షర్ట్స్, బట్ వీ కాంట్ బై. I don't know why they put rates like this. So if they reduce the rates, then more people will buy. But here is like
100-200% more. So we can buy beverages, snacks, beer, everything. The cashier and then exit. That's it. Goodbye to Empire State Building. So excellent location. Thank you. సో నేను 11:40కి ఎంటర్ అయినా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అయింది. సో ఇప్పుడు నేను బయటకు వెళ్ళి బిగ్ బస్ తీసుకుంటా, లేకపోతే లంచ్ చేసి బిగ్ బస్ తీసుకుంటా, చూస్తా. సో బిగ్ బస్ తీసుకొని వేరే బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే లాస్ట్ టైం దాని మీద నేను నడవలేదు. సో ఇప్పుడు బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఉంది, వాల్ స్ట్రీట్ ఉంది, సో క్రైస్లర్ బిల్డింగ్ ఉంది ఇంకా చేయాల్సినవి. తర్వాత న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఉంది. తర్వాత ఇక్కడ బిగ్ బస్ స్టాప్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.